అయితే అతను ఏం చేస్తాడంటే తన పేరు మీద కృష్ణానది తీరంలో ఒక చుట్టూ కోట కట్టుకొని కోట లోపల ఆలయాన్ని నిర్మిస్తాడు. దాని పేరు ఒక ఊరు నిర్మిస్తాడు. దాని పేరు జటప్రోలైంది. దాంట్లో చాలా ఆలయాలు ఉంటాయి. వాటిల్లో మదన గోపాల స్వామి దేవాలయం చాలా ప్రశస్తమైందన్నమాట. సార్ ఇప్పుడు మరి జటప్రోల్లో ఎన్ని ఆలయాలు ఉన్నాయి సార్? అంటే ప్రధానంగా ఉండేది ఈ మదన గోపాల స్వామి దేవాలయం అయినా ఇదేమో క్రీస్తు శకం 16వ శతాబ్దంది. అంతకు ముందు మనకి 11వ శతాబ్దం నుంచి అక్కడ ఆలయ నిర్మాణం కొనసాగింది. ఎందుకు అంటే అది కృష్ణా తీరం, పైగా మీకు అలంపురం దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సంగమం అంటాం, కోడలి సంగమం. కృష్ణా తుంగభద్ర 2 నదులు కలుస్తాయి. కలిసిన తర్వాత ఇంకా కిందకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? శ్రీశైలం వెళ్తుంది అన్నమాట. ఆ వెళ్లే దోవలో ఈ జటప్రోలు ఉంటుంది. అది కృష్ణా తీరానికి ఎడం వైపున. అక్కడ ఈ జటప్రోలు అనే పేరు ఏముందో అక్కడ చిన్న ఈశ్వరాలయం కట్టి జటేశ్వర స్వామి దేవాలయం చాలా చిన్నది. అది 11వ శతాబ్దంలో కట్టింది. 11లో ఎందుకు 11లో కట్టారు అంటే అక్కడ ఇది ఒక కాలాముఖ కేంద్రం. కాలాముఖం అంటే ఏమిటి? మళ్ళీ శైవ మతం 4 శాఖలుగా విడిపోయింది. ఒకటి కాలాముఖ, పాశుపత, కాలానన, తర్వాత కాపాలిక అని కాపాలిక అని 4 మతాలు. ఈ 4 మతాల్లో కాలాముఖులు అనేది చాలా విశిష్టమైంది. ఈ కాలాముఖులు ఏం చేశారంటే కాశ్మీరీ పండితులు, అందులో శైవాగంలో చాలా దిట్టలు, వాళ్ళని ఇక్కడికి రప్పించుకొని గురువులుగా ఉండి దీక్షలు తీసుకోవటాలు అదంతా కూడా ఒక ఆనవాయితీగా ఉండేది ఆ రోజుల్లో. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామతీర్థం అని ఒక ఊరు ఉంది, దీని పక్కనేనే. దాంట్లో 1138వ సంవత్సరానికి సంబంధించినటువంటి జగదిందు పండితుడు అనే ఒక కాశ్మీరీ పండితుడు ఉన్నాడు. ఆ జగదిందు పండితుడు అనేవాడు శైవ ఆగమ వేత్త. అదిగో ఆయన ఇక్కడ స్థానాధిపతిగా ఉండేవాడు అనమాట. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంతం అప్పుడు 11వ శతాబ్దంలో దీన్ని ఏరువ సీమ అనేవాళ్ళు. ఏరు అంటే నదే, ఏరువ సీమ, నదికి ఆనుకొని ఉన్నటువంటి ఒక సీమ. ఈ సీమను మరి ఎవరు పరిపాలించారు 11లో? పైనేమో కళ్యాణ కటకం నుంచి పరిపాలిస్తున్నటువంటి కళ్యాణి చాళుక్యులు, వాళ్ళు చక్రవర్తులు. వారికి స్థానిక సామంతులుగా స్వతంత్ర పాలన సాగించిన వాళ్ళు కందూరు చోళులు. ఈ కందూరు చోళులకు సంబంధించినటువంటి ఒక సామంతుడు అక్కడ శాసనం దొరికింది మనకి. దాని తర్వాత 1138 మళ్ళీ అదే సంవత్సరం నాటిది కళ్యాణి చాళుక్య సోమేశ్వరుని శాసనం కూడా అక్కడ ఒకటి దొరికింది. ఇలా మనకి 12వ శతాబ్దంలో ఒక 3 శాసనాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఒక శాసనమేమో అక్కడ ఆలయాన్ని గురించి, మరొక శాసనమేమో పక్కనే రామతీర్థంలో ఉన్నటువంటి జగదిందు పండితుడు అనేటువంటి కాలాముఖ శైవాచార్యుని గురించి, మరో శాసనం కళ్యాణి చాళుక్య ప్రభు ఆ ఆలయానికి దానం చేసినటువంటి సందర్భం. ఏ ఆలయానికి? మల్లికార్జున ఆలయం అని ఉంటుంది. అది 12వ శతాబ్దంలో కట్టిన ఆలయం. అది త్రికోటం, 3గా ఉంటుందన్నమాట. అది అంటే 3 గర్భాలయాలు, 3 అర్ధమండపాలు, ఒక రంగమండపంతో ఉంటుంది త్రికోటం.